హలో, ఇట్స్ బాంబే కస్టమ్స్. దుబాయ్ నుంచి 50 లక్షలు పైగా ఖరీదు చేసే బంగారం ఒక వ్యక్తి ద్వారా బాంబే ఎయిర్పోర్ట్ నుంచి IC-119 ఫ్లైట్లో హైదరాబాద్కు వస్తున్నట్టు తెలిసింది. ఆ బంగారాన్ని ఒక ప్రముఖ స్మగ్లర్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఇట్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. హలో ఎయిర్పోర్ట్. IC-119 ఫ్రమ్ బాంబే టు హైదరాబాద్ ఎయిర్ బస్సులో గోల్డ్ పెద్ద మొత్తంలో వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. టైట్ ది సెక్యూరిటీ అట్ ఎయిర్పోర్ట్. Miss Rani, Sunday Mirror, IC-119. వెల్కమ్ మిస్ రాణి. ఐఎమ్ సురేఖ ఫ్రమ్ సండే మిర్రర్. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. కార్ రెడీ. ఏమిటి ఎయిర్పోర్ట్ అంతా సెక్యూరిటీతో హడావుడిగా ఉంది? బాంబా? బాంబు కాదు మేడం, బాంబుకు బాబు బంగారం. ఈ ఫ్లైట్ లో వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, చెక్ చేస్తున్నాం. ఇదిగో బాక్స్. ఈ బ్యాగ్ కూడా చెక్ చేసుకోండి. సార్, గోల్డ్. ఇదిగో చూడండి సార్, గోల్డ్. బాబోయ్, బంగారం కాదు, బంగారం బిస్కెట్ కాదు, నిజంగా డూప్లికేట్వి. కళ్ళ ముందు కనపడుతుంటే కాదంటావేంటి? బాబు, నేను సినిమా ఆర్ట్ డైరెక్టర్ని. బస్తీ మీద సవాల్ షూటింగ్ కోసం బంగారం బిస్కెట్లకి డూప్లికేటివ్ తయారు చేశాను. కావాలంటే తినచూడండి. తినండి బాబు, తినండి బాబు, మీరు కూడా తినండి. బిస్కెట్? బిస్కెట్? ఇంకా నయం, రేపు ఫ్లైట్ లో బ్లడ్ కలర్ తెమ్మన్నారు. మటర్ చేశానని చెప్పి జైల్లో కూడా దోషేస్తారు. ఇక ముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కను బాబు. ఇలాంటివి పట్టుకోబట్టే మన ముందు నుంచి అసలైనవి జారుకుంటున్నాయి. నా బాక్స్ కూడా చెక్ చేసుకోండి. ఊరుకోండి మేడం. ద గ్రేట్ సండే మిర్రర్ జర్నలిస్ట్ రాణి గారిని చెక్ చేయడం అంటే మమ్మల్ని మేము చెక్ చేసుకున్నట్టే. గో హెడ్. ఈ ప్రాంతంలో స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని వినపడుతుంది. అందుకే మా మ్యాగజైన్ నన్ను ఇక్కడికి అపాయింట్ చేసింది. మా పత్రిక మ్యాటరే కాదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా అందజేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ, మీకు బొంబాయి ఎయిర్పోర్ట్లో మా భూలోక గర్జన పేపర్కు సంబంధించిన బ్లాక్స్ గల పెట్టెను మీకు ఇచ్చారు. అది ఇస్తారా? ఇదిగో. మా చీఫ్ ఎడిటర్ మీకు థ్యాంక్స్ చెప్తూ ఈ లెటర్ ఇచ్చారు. థ్యాంక్ యూ మిస్ రాణి. మమ్మల్ని మా యాక్టివిటీస్ని బయట పెట్టాలని ఈ గడ్డ మీద కాలు పెట్టిన మీకు నా స్వాగతం. ఏ బంగారం కోసం ఇంతమంది గందరగోళం అయిపోతున్నారో ఆ బంగారం మీరే మాకు తెచ్చిచ్చారు. మీరిచ్చిన పెట్టెలో ఉన్నవి ప్రెస్ బ్లాక్స్ కావు, గోల్డ్ బిస్కెట్స్. చంద్రాలైస్ కింగ్. కింగ్ 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 కింగ్. దొరకలేదా? షిట్. చంద్రకారు ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనంత తక్కువగా అంచనా వేయకండి. చంద్ర ఇలియాస్ కింగ్ అంటే ప్రపంచాన్ని మరోవైపు తిప్పగలడు. దిగు. ఏ దిగమంటుంటే నీకు కాదు, దిగు. మైండ్ యువర్ వర్డ్స్. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఐఎమ్ ఎ బోనఫైడ్ ప్యాసింజర్. ఏం కావాలి? కార్ చెక్ చేయాలి. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. రాజు, కమాన్, చెక్ చేసుకోండి. సార్, నో, అది తెరవడానికి వీల్లేదు. ఇట్స్ మై పర్సనల్. పర్సనల్ అయినంత మాత్రాన దొంగ సొమ్ము దొరసమ్మ అయిపోదు మిస్టర్. అవును, మీరు ఏ అధికారంతో నా కార్ చెక్ చేస్తున్నారు? టెల్ మీ. దొంగ సొమ్ము ఎక్కడుంటే అక్కడే మా అధికారం ఉంటుంది. గివ్ దట్ బాక్స్ ఫస్ట్. ఓపెన్ దిస్ బాక్స్ ఫస్ట్. ఇందులో ఏమీ లేకపోతే మీ దారి మీరు వెళ్ళొచ్చు. ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ ఇట్. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదేనా దొంగ సొమ్ము? అంతా వీడి వల్ల వచ్చింది. ఇటు రావద్దు రావద్దు అంటే ఇటే తీసుకొచ్చాడు. అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సార్ సార్ సార్, మీరు వెళ్ళండి సార్. చెక్ చేసుకోండి సార్. టైర్ చెక్ చేసుకోండి, ట్యాంక్ చెక్ చేసుకోండి, సీట్ చెక్ చేసుకోండి, బానెట్ చెక్ చేసుకోండి. సార్ మీరు వెళ్ళొచ్చు సార్. యూ కెన్ గో ప్లీజ్. మైండ్ ఇట్. కమ్ ఆన్.
తిరిగే చక్రంలో ప్రపంచాన్ని తిప్పే బంగారం కస్టమ్స్ చూపెప్పుడు పైనే ఉంటుంది. అందుకే వాళ్ళ చూపుకు దొరకకుండా మన పనులు చేసుకుంటున్నాం. రాజు సార్. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం అలా చేయాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. గుడ్. టైర్ రిమూవ్ చేయి. ఓకే సార్. హలో కస్టమ్స్, చాలా తెలివిగా మైక్రోఫోన్ పెట్టారు. ఓకే, మీరు వెతికే సరుకు నా కార్లోనే ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్ గా సీఎం ఇంటికి వెళ్తున్నాను. ఐ గివ్ యూ వన్ మోర్ ఛాన్స్. ట్రై అగైన్. అసెంబ్లీకి వెళ్లే ముందు మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించాలని మిమ్మల్ని పిలిపించాను. సీఎంగా నా మీద చాలా ప్రెషర్స్ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను పార్టీ లీడర్గా కూడా ఉండమంటే నాకు ఇబ్బందే, పార్టీ కూడా అంత మంచిది కాదు. అందుకని ఈ బాధ్యత మా అబ్బాయి సూర్యానికి అప్పగించాలనుకుంటున్నాను. మీరంతా ఒప్పుకుంటేనే నా కొడుకు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. కేవలం యువతరాన్ని ప్రోత్సహించాలనే ఈ నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. తర్వాత మీ ఇష్టం. ఇన్స్పెక్టర్ సార్. బాబుని పిలుచుకురండి. ఎస్ సార్. సార్, మెంబర్స్ అందరు మిమ్మల్ని పార్టీ లీడర్ ఎలక్ట్ చేశారు. నాన్నగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నాకు పని ఉంది, తర్వాత వస్తానని చెప్పు. తర్వాత వస్తానని చెప్పమల్లా. ఎస్ సార్. ఏమైంది? మొత్తం కారులో ఉంది. మన కార్ని కస్టమ్స్ ఫాలో చేస్తున్నారు. ఈ గోల్డ్ సార్, నాన్నగారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, కానీ మేము ఇలా మాట్లాడుకునేప్పుడు పర్మిషన్ లేకుండా రాకండి. డిసిప్లిన్ ముఖ్యం. సారీ సార్. గెట్ లాస్ట్. సూర్యం, ఇప్పుడు మీ నాన్నగారు బయటికి వెళ్తారు కదా? అవును. అయితే మీ నాన్నగారితో నువ్వు ఈ కార్లో వెళ్ళు, నేను మీ నాన్నగారి కార్లో వెళ్తాను. ఓకే. ఆ కారు డెఫినెట్ గా సీఎం ఇంటి ముందే ఉంది. సీఎం గారు అసెంబ్లీకి వెళ్ళాక చెక్ చేద్దాం. ఓకే సార్. Be alert. యువతరం నాయకుడు సూర్యం బాబుకి, యువతరం నాయకుడు సూర్యం బాబుకి. చిన్నవాణ్ణి, నా మీద మీకున్న అభిమానంతో తలకు మించిన బాధ్యత పెడుతున్నారు. ప్రజా నిర్ణయం గనుక తల వంచక తప్పటం లేదు. కాస్త నాన్నగారితో మాట్లాడొస్తాను. రానా, నీకోసమే చూస్తున్నాను. నాకు అసెంబ్లీకి టైం అవుతుంది. అయితే అయింది. బయట గోలేంటి? నువ్వే కదా రాత్రి పార్టీ ప్రెసిడెంట్ నుంచి ఏమని చెప్పావు? అన్నాను, ముఖ్యమైన పనులు ఉన్నాయి, వస్తాం. ఈ లోపల గోలేమిటి? అసెంబ్లీకి టైం అవుతుంది కదా అని. అవనవండి, అక్కడికి వెళ్ళి మీరు చేసేది ఏమిటి? ఇదిగో రండి. మీరు మీ కారులో వెళ్ళొద్దు, నాతో నా కారులో రావాలి. ఎందుకని? చెప్పింది చెయ్యండి, చెప్పింది చెయ్యండి సీఎం గారు. అలాగే నాయన. ఇన్స్పెక్టర్ సార్. నేను ఇప్పుడు నా కారులో రావడం లేదు, బాబు కారులో వస్తున్నాను. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే సార్. సీఎం స్టార్ట్ అవుతున్నారు. ఆ కారు కూడా వస్తుంది. ఆ కారే. ఫ్రెండ్, ఇది 20వ శతాబ్దం.